హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసలు కోడికి ఉయ్యాల ఎందుకు కట్టాలి? ఎలా కట్టాలి? మనం చూసుకున్నట్టయితే మనకి పంజాల్లో సలుపు కాళ్ళు తెగినటువంటి కోళ్ళు ఇంటికొచ్చాక పడిపోయి లెగకపోవడం, అలా లెగకపోవడం వల్ల ఏదైతే దెబ్బ తగిలిన కాలు ఉంటుందో దానికి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక అది అలాగే ఎండిపోయి సన్నగా అయిపోయి అలా ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా ఉయ్యాల ఏసుకుంటే గనక మనకి మోస్ట్‌లీ అలాంటి వాటిని మనం రికవర్ చేసుకోవచ్చు. సో, మీరు ప్రెజెంట్ వీడియోలో చూస్తున్న కోడి కూడా అలా అయ్యిందే. మేము ఉయ్యాలేసుకోవడం వల్ల చాలా వరకు రికవర్ అయింది. సో, అలాగే మనం వదిలేస్తే గనక అవి ఫెయిల్ అయిపోయి చచ్చిపోవడం అయితే జరుగుతుంది. సో, అలాంటి వాటిని మనం రికవర్ చేసుకోవడానికి ఈ ఉయ్యాల వేయడం అయితే జరుగుతుంది. మెయిన్‌లీ ఈ ఉయ్యాల వేయడానికైతే మనకు ఒక సంచి తీసుకోండి. ఆ సంచి కొంచెం ఈరియా సంచి ఉంటుంది కదా! ఈరియా సంచి అనే కాదు, ఆ సైజులో ఉన్న కొంచెం పెద్ద సంచి తీసుకోండి. తీసుకొని మనకి ఏదైతే క్లోజ్డ్ పార్ట్ ఉంటుందో అది కొంచెం దాని సైడ్ ఎక్కువ పెట్టుకొని మనం ఓపెన్ సైడ్ ఉంటుంది కదా సంచి ఫ్రంట్ పైన అది కొంచెం తక్కువ పెట్టుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకి ఆ క్లోజ్డ్ ఉంది కదా కింద పార్ట్ అదైతే తీసుకోండి. అదైతే తీసుకుని ఆ కింద క్లోజ్డ్ ఏరియా ఉన్న వైపు ఒక మూల అయితే కొంచెం ఇది కొంచెం ఒక సైడ్ అయితే కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఇటు సైడ్ అయితే మనకి కోడి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా! తోక అవన్నీ మనకి రెట్ట వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే అయితే బావుంటుంది. సో, ఇంకో సైడ్ ఏమో అలాగే సేమ్ కొంచెం తక్కువగా కట్ చేసుకోండి. ఇటు సైడ్ అయితే మనకి కోడి ఫ్రంట్ పార్ట్ అంటే తలకాయ రావడం జరుగుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా సంచి సెంటర్‌లో ఇలా ఇలా తీసుకొని చిన్నగా ఇవి అయితే మనకి కోడి కాళ్ళు పెట్టడానికైతే వాడతాము. సో, అటు సైడ్, ఇటు సైడ్ గూడా 2 సైడ్‌లు గూడా ఇలా చూపిస్తున్నాం గదా! యాజ్ ఇట్ ఈస్‌గా 2 సైడ్‌లు గూడా కొంచెం ఒక మాదిరి హోల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత అయితే సేమ్ అలాగే ఇది టాప్‌లో ఏదైతే ఓపెన్ ఎండ్ ఉందో ఆ ఎండ్‌లో అటు సైడ్ ఒక హోలు, ఇటు సైడ్ ఒక హోల్ పెట్టుకోండి. ఇదైతే మనకి హ్మ్. కర్ర పెట్టుకోవడానికి వాడతాం. ఎందుకంటే హ్యాంగింగ్ పొజిషన్ ఉండాలి గదా! సో, దానికి సపోర్టెడ్‌గా మనం ఇక్కడ కర్రేసుకుంటాము. సో, ఆ కర్ర పెట్టడానికైతే ఈ 2 హోల్స్ వాడతాము. సో, ఇలా యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా సంచినైతే ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే దీనిలో మనం కోడిని పెడతాము. సో, ఇలాగే సేమ్ ఏదైతే ఆ 2 హోల్స్ ఉన్నాయో, ఆ 2 హోల్స్‌లో మన కోడి 2 కాళ్ళు పెట్టేసిన తర్వాత, ఆ ఫోల్డ్ చేసుకున్న సంచి మనం వీడియోలో చూస్తున్నారు కదా! సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకున్న సంచిని పైకి లేపితే మనకి మోస్ట్‌లీ సెట్ అయిపోతుంది. కొంచెం ఇబ్బంది పడతది కోడి ఈ స్టేజ్‌లో. ఆ తలకాయ కొంచెం అటు ఇటు మీరు సెట్ చేయండి సరిపోతది. సో, అలా సెట్ చేసిన తర్వాత ఇలా హ్యాంగింగ్ పొజిషన్ చూస్తున్నారు కదా! సేమ్ ఇలా ఉంటదనమాట. సో, ఇప్పుడు ఆ పైన 2 హోల్స్ ఉన్నాయి కదా! దానిలో చూస్తున్నారు కదా! సేమ్ అలాగే ఈ కర్ర పెట్టేసేయండి. సో, ఇలా అనమాట. సో, ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి మేమైతే ఆల్రెడీ ఒక చెట్టుకైతే 2 తాళ్ళు కట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా! ఇప్పుడు చూడండి. సేమ్ ఇలా కట్టుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా! దీని పొజిషన్ అయితే ఇలా ఉంటుంది. దీనికి రెట్టకు గాని ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి త్వరగా రికవర్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, మీరు చూసుకోండి దాని రికవరీ రేట్‌ని బట్టి ఎన్ని రోజులు ఉంచాలి ఏంటని. మీరు మేతలు పెట్టుకొని మళ్ళీ ఎక్కిచ్చేసుకోండి. డే అండ్ నైట్ ఉంచినా పర్లేదు. లేదా పగలుంచి నైట్ తీసేసినా పర్లేదు. సో, ఈ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.